హలో హాయ్. ఏంటబ్బా ఈ మధ్యన ఏ అమ్మాయి చూసినా పడిపోతుంది, ఒక గిజ్జ తప్ప. అదంత పని. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం తెలుగులో ఒక మంచి లెసన్ తెలుసుకుంటున్నాం. దుష్యంతుడు, శకుంతల, భరతుడు. ఆ భరతుడు మన రాజ్యాన్ని పాలించాడు కాబట్టి మీ కమిన్ సార్. దాన్ని నమస్తే సార్. నమస్తే. రండి రండి రండి. ఓకే. హలో. సో భరతుడు మన దేశాన్ని పాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అసలు నేను ఈ లెసన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, శకుంతల దుష్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడు. అందుకే మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ఇదొక కారణం. మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి గుర్తు చేయడానికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే సంస్కృతి గ్రంథాలను రచించిన కవులు, మహనీయులు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? దుష్యంతుడు శకుంతలను ఆ విధంగా పరిణయం ఆడాడు. శెట్టి, ఆ చూపేంటి? దువ్వింది చాలు, లేచి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్, క్లాస్లో నేను ఒక్కడనే దువ్వట్లేదు, చాలా మంది దువ్వుతున్నారు. వాళ్ళందరిని వదిలిసి నన్నెందుకు సార్ అడుగుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 3 సంవత్సరాలుగా చదువుతున్న ఏకైక విద్యార్థి నువ్వే కాబట్టి. సార్, మీ కర్మ. అడుక్కుంటానంటే నేను వద్దంటనా? అడుక్కొని సమాధానం చెప్తాడు. మీరంతా సైలెంట్ గా వినండి, ఓకే? హూ హ్యాస్ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్? ఇప్పుడు ఏం చేద్దాంరా? సార్, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు జవాబు చెప్పాలి. తర్వాత మీరు వేసిన క్వశ్చన్ నేను జవాబు చెప్తా. అడుక్కో. మనం మాట్లాడే తెలుగు భాష ఎవరు కనిపెట్టారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఏంటి, ఎవరు చెప్పలేకపోతున్నారా? ఫెయిల్డ్, టోటల్గా ఫెయిల్డ్. సార్, మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, మీరు తెలుగులో మాట్లాడతారు, కానీ అది ఎవరు కనిపెట్టారు చెప్పలేకపోతున్నారు. మా ఇంట్లో మా అమ్మ, నేను, మా అక్క తెలుగులోనే మాట్లాడతాం. సి లాంగ్వేజ్ గురించి మాకు తెలియదు. అప్పుడు మేము ఎలా చెప్తాం చెప్పండి?